ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కూడుకొని మన యొక్క గొప్ప అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుని ఆలోచించే దాన్ని దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఆమేన్. దేవుడు ఈరోజు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, ఓపికతో ఉంటే వడ్డీతో వస్తాయా? ఓపికతో ఉంటే వడ్డీతో వస్తాయా? ఈ మాటలు మనం చాలాసార్లు లోకంలో విన్నాం. ఎందుకురా తొందరపడుతున్నావు, నువ్వు ఓపికతో ఉండు, వడ్డీతో వస్తాయని కొన్ని మాటలు మనం విన్నాం. అంటే లోకములో కొంతమంది వాళ్ళ సొంత అనుభవాలతో చెప్పిన మాటలు ఇవి. ఓపిక అనేది మామూలుగా వాడుక భాషలో ఉపయోగిస్తూ ఉంటారు. ఓపిక దానికి రిటర్న్ లాంగ్వేజ్ బైబిల్లో ఓపికకి ఓర్పు అని రాయబడి ఉన్నది. ఓర్పు అనగా దానికి పర్యాయ పదాలు ఓపిక, ఓరిమి, సహనము, తాలిమి, ఇంకా క్షమించడం కూడా. వాస్తవానికి దేవుని వలన అదేంటో ఈ లోకము ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకుని భక్తిగా బతకాలనుకుంటారో, తన పాత జీవితాన్ని పాత అలవాట్లను వదిలేసి ప్రభు కోసం బ్రతకాలనుకుంటారో అలాంటి వారిని లోకము వ్యతిరేకిస్తుంది, అసహించుకుంటుంది, దూరం పెడుతుంది. అలాంటి వారు అంటే ప్రభువుని నమ్ముకుని మారిన వాళ్ళు ఎందుకో లోకానికి నచ్చరండి. అందుకే క్రీస్తు నమ్మిన వారిని మరి లోకము వ్యతిరేకిస్తూ ఉంటుంది, దూరం పెడతా ఉంటుంది, ఒకలాగా చూస్తూ ఉంటుంది లోకం. ఈ లోకం ఏంటో మరి ఈ లోకం అంతేనండి. ఈ లోకం అంతే. ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మారి ఉంటారు, వాళ్ళ బ్రతుకు మారి ఉంటుంది. గతంలో ఏదైనా బ్యాడ్ హ్యాబిట్లు ఉంటే వదిలేసి ఉంటారు. కానీ ఎవరైతే అన్ని కొనసాగిస్తున్నారు బ్యాడ్ హ్యాబిట్లు, వాళ్ళకి ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు నచ్చడం లేదు. అందుకే ప్రభువారు స్వయంగా మాట్లాడుతూ లూకా సువార్త 21వ అధ్యాయము, ప్రభువారు ముందే చెప్పారండి. లూకా సువార్త 21వ అధ్యాయము 17 నుంచి 19 వరకు చూస్తే, లూకా సువార్త 21వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. చూడండి, యేసుక్రీస్తు నమ్ముకున్నావా, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా మారిపోయావా, అదేంటో అందరూ ద్వేషిస్తూ ఉంటారు. వాళ్ళ ఆస్తులు గుంజుకోలేదు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము, వాళ్ళ మంచి కోరుతాము, వాళ్ళకి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము. కానీ ఈ లోకం ఇలాగ ఉంటుంది. ప్రభు వారు చెప్పారు, నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. కానీ ఒకటి మీకు చెప్తున్నాను అంటున్నాడు ప్రభువారు, కానీ ద్వేషింపబడతారు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను ఊడదు. ఎలాగుందండి మాట, ప్రభువారు మాట. అందరూ ద్వేషించవచ్చు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఊడదు. మీరు ఓర్పు, చూడండి, ఓపిక, సహనము, మీరు ఓర్పు చేత మీ ఓర్పు చేత మీ ప్రాణమును దక్కించుకుంటారు. ప్రభువారు చెప్తున్న ధైర్యపు మాటలు. ఇలాంటి పరిస్థితి లోకములో ఉంటుంది అని ప్రభువారు ఈ మాటలు చెప్పి సుమారు 2000 సంవత్సరాలు గడిచిపోయింది. అందుకే దేవుని వల్లరా మనం భయపడవలసిన పని లేదు, అధైర్యపడవలసిన పని లేదు. ప్రభు సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేల రాలదు. ప్రభు సెలవు లేకుండా మన తల వెంట్రుకలు ఒక వెంట్రుక కూడా రాలేదు. అదే అంటున్నారు, మీ తల వెంట్రుక కూడా ఊడదు. ఎంత గొప్ప మాట చూడండి. అందుకే దేవుని వల్లరా ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయం 12వ వచనము, రోమిలికి రాసిన పత్రిక
12వ అధ్యాయము 12వ వచనం చూస్తే ఇక్కడ పౌలు భక్తులు రోమా సంఘానికి రాస్తూ నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై. మన నిరీక్షణ ఏంటండి? మన యొక్క నిరీక్షణ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనం పరలోకం వెళ్ళాలి అనేది మన నిరీక్షణ. కనుక మీరు నిరీక్షణ కలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై. దేంట్లో ఓర్పు? మనకు శ్రమ వచ్చింది, ఓర్పు అవసరం ఉంటుంది. బైబిల్ శ్రమ వచ్చింది, మన ఓర్పు కావాలి, సహనము కావాలి, ఓర్మి కావాలి. మనకి అదేని పడవలసిన అవసరం లేదు. మనకు శ్రమ వచ్చినప్పుడు అదే చెప్తున్నాడు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలవారై ఉండుడి. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు మనలో ఓర్పు పెరగాలి. ఆ ఓర్పుతో పాటు ప్రార్థనలో పట్టుదల పెరగాలి. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? కొన్నిసార్లు అనుకోకుండా ఏదైనా మన జీవితంలో జరిగినప్పుడు నిరుత్సాహపడిపోతాం. మాకు ఇలాగ అయిపోయిందా, ఏం ప్రార్థనలే, ఏంది ఇలా జరిగింది అవద్దు. అలా మనం ఉండకూడదు. బైబిల్ ఏం నేర్పిస్తుంది అంటే, శ్రమ కలిగినప్పుడట శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. మనం ఇది కొనసాగించుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అందరికీ జరుగుతాయి. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి జరుగుతాయి, నమ్ముకున్న వారికి జరుగుతాయి. నమ్ముకున్న వారికి బైబిల్ ఇచ్చే సలహా ఏంటి అంటే, ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదలగా ఉండండి. మీ ఓర్పును కొనసాగించుకుంటూ ప్రార్థన పట్టుదలతో చేస్తూ వెళ్ళిపోండని బైబిల్ నేర్పిస్తుంది. అందుకే పాత నిబంధనలో మనం చూస్తే ఎన్నో రకాల భక్తుల జీవితాలు మనం చూసినప్పుడు ఆ భక్తుల జీవితాల ద్వారా మనకి బోధ కలుగుతుంది. ఎలాంటి పరిస్థితుల వాళ్ళు ఎలాగున్నారు, ఎలాంటి పరిస్థితులు ఎంత ఓర్పు కలిగి ఉన్నారు. ఈ రోజు అసలు ఓపిక లేదండి మనిషికి. ఓపిక అనేది లేదు మనిషికి. తొందర ఎక్కువ, తొందర. కానీ దేవుడు అంటున్నాడు, ఓర్పు, సహనము, ఓరిమి, ఇవి మనకు చాలా చాలా అవసరం. తొందరపాటు అనేది ఖచ్చితంగా మనని నష్టాలు పాలు చేస్తుంది. ఏదైనా వస్తే తొందరపడద్దు. మనం కూర్చుని దేవుని దగ్గరనే పెట్టాలి, ప్రార్థన చేయాలి. ఆయన ద్వారానే మనం పొందుకోవాలి, ఆయన ద్వారానే ఏదైనా జరగాలి తప్ప మనం ఇమీడియట్గా నిరుత్సాహపడకుండా అలాంటి ఏదైనా జరిగినప్పుడు దేవునికి సమర్పించి పట్టుదలతో ప్రార్థన చేయమని బైబిల్ నేర్పిస్తుంది. రోమపత్రిక 15వ అధ్యాయము 4 నుంచి 6 వరకు కూడా చూస్తే ఇక్కడ వ్రాయబడినవన్నీ బైబిల్లో ఎంతో మంది భక్తుల జీవితాలు, భక్తిహీనుల జీవితాలు మరి రాయబడ్డాయి బైబిల్లో. ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయట? బోధ కలిగిస్తాయట, బోధ చేస్తాయట. అదే రాస్తున్నా అక్కడ. ఎలైనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలను మనకు నిరీక్షణ కలుగుటకై. ఓర్పు కలిగి ఉంటే మనకు నిరీక్షణ, మన నిరీక్షణలో కొనసాగుతాం. నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకి బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. ఏదైతే బైబిల్లో భక్తుల జీవితాలు, భక్తిహీనుల జీవితాలు రాయబడి ఉన్నాయో ఆ సందర్భాలు అవన్నీ కూడా మనకి బోధ నేర్పిస్తాయి. బోధ అదే అంటున్నాడు, బోధ కలుగు నిమిత్తం రాయబడ్డాయట. ఇప్పుడు అబ్రహాము గురించి ఎందుకు రాయబడింది, ఇసాకు గురించి ఎందుకు రాయబడింది, యాకోబు గురించి ఎందుకు రాయబడింది, ఈ భక్తుల జీవితం ఎందుకు రాయబడింది? మనకి బోధ కలుగుతాయి. ఇప్పుడు లోకంలో ఎవరి గురించి మనకి బోధ కలుగుతుందండి? లోకంలో ఎవరి గురించి మనం ఎవరి నుంచి బోధ వచ్చే పరిస్థితి లేదు. అందుకే దేవుడు ఏం చేశారంటే వాళ్ళందరి జీవితాలు గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టి, ఇది ఎందుకు రాశానో తెలుసా మీకు? ఎందుకు రాశానంటే వాళ్ళ జీవితాలు చూసినప్పుడు మీకు బోధ కలుగుతుంది నాయన. మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది. మీరేం చేయాలి అంటే మీరు ఏకభావము కలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు
మనస్సు కలిసిన వారై వండునట్లు ఓర్పునకు ఆదరణ కర్తయ్యకు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి ఎంత మంచి మాట. ఓర్పు అనేది దేవునిలో చాలా ఓర్పు ఉంటుందండి. దేవునిలో ఉన్న దీర్ఘశాంతము, ఆయన దీర్ఘశాంతము లేకుండా ఉంటే ఒక్కడ కూడా భూమి మీద బతకడు. అంత దీర్ఘశాంతం దేవుడు కలిగి ఉన్నాడు. మనలో కూడా ఓర్పు ఉండాలంటున్నాడు. అలాంటి ఓర్పును కొనసాగించాలంటున్నాడు. ఆ ఓర్పు కొనసాగిస్తున్న క్రమంలో మనంతా ఏకాభిప్రాయము, ఏక మనస్సు కలిగి ఉండాలంటున్నాడు దేవుని వాళ్ళ. అందుకే దేవుని వాళ్ళ ఇంకో మాట కూడా చూస్తే 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వరకు చదువుకుంటే, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వరకు మనం చదువుతూ ఆలోచిద్దాం. మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం, సేవకులుగా పౌలు గారు అంటున్న మాట, సేవకులు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్యను బట్టి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడాలి. అదే అంటున్నాడు, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనను అభ్యంతరమేమీ కలగచేయక శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును. చూడండి, ఇవన్నీ ఉంటాయా? ఇవన్నీ ఉంటాయి. శ్రమలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలయందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరణములలోను, ఉపవాసములలోను మిగుల ఓర్పు గల వారై. సేవకులకి ఓర్పు ఉండాలి, సంఘానికి ఓర్పు ఉండాలి. పౌలు గారు చెప్పిన శ్రమల లిస్టు ఎన్నున్నాయండి? ఎన్నో శ్రమలు సేవకుడుగా వాళ్ళంతా అనుభవించినప్పటికీ సేవకులుగా వాళ్ళంతా ఏం కలిగి ఉన్నారు? ఓర్పు కలిగి ఉన్నారు. శ్రమ రాగానే వాళ్ళ జీవితాన్ని మార్చేసుకోలేదు, క్యారెక్టర్ని వదిలేయలేదు. తమ క్యారెక్టర్ని కాపాడుకుంటూ వాళ్ళ బోధ, వాళ్ళు ఏదైతే పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్య నిందింపబడుకున్న నిమిత్తం. ఎందుకంటే పరిచర్య ఎవరిదే? దేవుంది కదా, ఎవరు వ్యక్తిగతం కాదు కదా పరిచర్య, దేవుంది కనుక ఆ పరిచర్య నిందింపబడకుండా ఉండాలంటే సేవకుడుగా పౌలు గారు ఓర్పు కలిగి ఉన్నారట. శ్రమల్లో, ఓర్పుల్లో, ఇబ్బందుల్లో, దెబ్బల్లో అన్నింటిలో కూడా ఓర్పు కలిగి పరిచర్య చేసినట్టుగా పౌలు గారు రాస్తున్నారు. అంటే దేవుని వల్ల ఓర్పు అనేది క్రైస్తవ జీవితానికి ఎంత ప్రాధాన్యం ఆలోచించండి. చాలా ప్రాధాన్యం దేవుని వల్ల. అందుకే ఒక మాట చూస్తే 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం మనం చదువుకుంటే దేవుని వల్ల 1 తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం, విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. చూడండి, నిరీక్షణతో కూడిన ఓర్పు. మన ఓర్పు ఎలాంటిది? నిరీక్షణతో కూడిన ఓర్పు. ఎదురు చూస్తున్నాం మనం ప్రభువు కోసం, ప్రభువుతో పాటు పరలోకం వెళ్ళడానికి ఎదురు చూస్తున్నాము. అలా ఎదురు చూసుకుంటూ భయభక్తులు కలిగి జీవించి ఓర్పు కలిగి మనము కాలాన్ని, లోకాన్ని విడవాలి. ప్రభువు రాకడ ఆలస్యమైతే. అందుకంటున్నాడు ఏమని? మన ప్రభువైన యేసుక్రీస్తునందుల నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకొనుచు మా ప్రార్థనలు యందును మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అనే సంఘం ఏడలా, విశ్వాసం ఏడలా, మరి పౌలు భక్తులు వీళ్ళంతా సేవకులుగా ఉన్న వాళ్ళంతా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారట. ఎందుకు? నిరీక్షణతో కూడిన ఓర్పు కలిగి ఉండాలంటున్నాడు. ఆ నిరీక్షణతో కూడిన ఓర్పు ఆనాడు సంఘాలు ఉన్నాయి కాబట్టి అలా ఉండాలని చెప్పుతూ మీరు అలా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటున్నాడు పౌలు భక్తుడు. దేవుని వలన ఎక్కడ చూసినా మనకి ఇప్పుడు లోకంలో గమనిస్తే ఎవరికి ఓపికలు లేవండి, ఎవరికి ఓపికలో ఇప్పుడు ఎలాగుందంటే దేనికి సహనం లేదండి. చిన్న చిన్న విషయాల్లో చూడండి. మొన్ననే ఒక బెంగళూరులో ఒక న్యూస్ చూశాను నేను. కారులో వెళుతున్నారు, బైక్ మీద వెళుతున్న ఆయన ఆ సైడ్ మీదకి బైక్ తక్కించాడు అంతే. కారులో భార్య భర్తలు వెళుతున్నారు. పాపం అటు 2 వీలర్ అతను ఏం చేశారంటే వెళుతున్నప్పుడు ఆ సైడ్ మీదకి ఆ 2 వీలర్ తాకిందండి. ఇక ఆయనని వెంబడించి భార్య భర్తలు ఆ కారుతో వెంబడించి కొన్ని కిలోమీటర్లు వెంబడించి
ఆ డాష్ కొట్టేసి ఆయన కింద పడేస్తే ఆయన చనిపోయాడు. చూడండి దేవుని వల్ల ఏమవుతుంది, సైడ్ మీరలో ఇరిగిపోయింది. అలాగని ప్రాణం తీస్తారా? చూడండి, ఓపికలు లేవు, ప్రేమలు లేవు, సహనము లేదు, క్షమించడం లేదు. ఎలాగైపోయిందో చూడండి లోకం. అసలు లోకం ఎందుకు ఇలా అయిపోతుంది అనేది మరి ఆశ్చర్యమవుతుంది. అసలు ఓపిక అనేది కనబడడం లేదు దేవుని వలన. ఓపిక ఇప్పుడు వరకు మనం చదువుకున్న సందర్భాల్లో మనం ఓర్పు కలిగి ఉంటే లాభమే కలుగుతుంది కదా, లాభమే కలుగుతుంది కదా. ఓపికతో ఉంటే వడ్డీతో వస్తాడని లోకం చెప్పింది, బైబిల్ చెప్తుంది నువ్వు ఓర్పు కలిగి ఉండు, నీ తల వెంట్రుక కూడా ఊడదు, నీకు తల వెంట్రుక కూడా ఊడదు, నువ్వు ఓర్పు కలిగి ఉండు. 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 4-5 వచనాలు చూస్తే, 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. అందువలన మీ హింసలన్నిటిలోనూ 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలమ్మా. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పు విశ్వాసం. చూడండి, మనము క్రైస్తవ జీవితం అంటే పూలపాన్పు కాదనేది అందరికి తెలిసిన విషయమే. అలా మనం క్రైస్తవ జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు కొన్ని ఆటుపోట్లు, కొన్ని శ్రమలు, కొన్ని నష్టాలు, కొన్ని ఆరోగ్య సమస్యలు రకరకాలుగా వస్తాయి. దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే అలా అనుమతించకపోతే మనము ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకలేమండి. దేవుని పక్కకు పెట్టిస్తాం. కనుక కొన్ని సందర్భాల్లో ఇలాంటివన్నీ కూడా అనుమతించబడతా ఉంటాయి. అలాంటప్పుడు ఆ శ్రమలో మనకు ఉండవలసినది ఓర్పు కావాలంటున్నది వాక్యం. ఓర్పు సహనము కావాలి దేవుని వలన. అందుకే చూడండి, అదే 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. మేము మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియో ఇక చేయుదురనియో ప్రభువునందు మిమ్మును గూర్చి నమ్మకము. సంఘము, తెస్సలోనిక సంఘం ఎలాగుందట? సేవకులుగా వాళ్ళు ఏం బోధ చేశారో, ఆజ్ఞాపించారో అది వాళ్ళు చేస్తుందంట సంఘం. కాబట్టి ఏమంటున్నాడు? మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేయుచున్నారనియో ఇకయో చేయుదురనియో ప్రభునందు మిమ్మును గూర్చి నమ్మకము కలిగి ఉన్నాము. సేవకులకి, సంఘస్థుల విషయం ఎంత నమ్మకంగా ఉన్నదో చూడండి. ఎంత నమ్మకం అండి! సేవకుడుగా దేవుడు చెప్పమన్న మాటలు వాళ్ళు చెప్తున్నప్పుడట వాళ్ళు ఆజ్ఞాపించినవన్నీ కూడా పాటిస్తున్నారట. అదే అంటున్నాడా? దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన చేసి మనల్ని చేయమంటాడండి. ఏదైనా ఆయన ఓర్పు అన్నాడంటే మీరు ఓర్పుతో ఉండాలి అంటే ఆయన ఓర్పు కలిగి ఉండి మనం ఉండమంటాడు. అంత గొప్ప దేవుని మనం నమ్ముకున్నాం. అంతే. యేసుక్రీస్తులో ఉన్న ఓర్పు మామూలుగా అండి? మామూలు ఓర్ప? ఈరోజు ఎంతమంది ప్రభువుని దూషిస్తున్నా కానీ ఓర్పు కలిగి ఉండడం లేదా? మనలాగా తొందరపడుతున్నారా ప్రభువారు? లేదు కదా. మనలో కూడా తొందరపాటు ఉండదు, మనలో కూడా ఓర్పే కావాలి. ఎందుకంటే మనం నమ్ముకున్న ప్రభు ఓర్పు కలిగిన వాడు. అదే అంటున్నాడు, దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు మీకు కలుగునట్లు. యేసు ప్రభువారు చూపిన ఆ ఓర్పు మనలో ఉండాలట. మీకు కలుగునట్లును ప్రభు మీ హృదయములను ప్రేరేపించునుగాక. అంటే రోజు సంఘముగా కూడుకుంటున్న మనము, విశ్వాసులుగా ఉంటున్న మనము, సేవకులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిలో ఉండవలసినది ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఓర్పు మనందరిలో ఉండాలి దేవుని వలన. ఎందుకంటే బైబిల్లో ఒక భక్తుని జీవితం గురించి మనం ఆలోచిస్తే, అబ్రహాము గారికి పిల్లలు లేరనేది మనకు తెలుసు కదా. అబ్రహాము శారా దంపతులకు దేవుడు గర్భాన్ని తెరవలేదు, గర్భఫలం ఇయ్యలేదండి. కానీ అబ్రహాము వయసు 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని? నీకు
గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాను. ఆయన ఏమంటాడు, నాకు అంత బాగానే ఉంది తల్లి, నువ్వు అంత బాగానే మాట్లాడుతున్నావు, కానీ నాకు పిల్లలేని. ఒకసారి చూద్దాం, సందర్భం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదికాండము 15వ అధ్యాయంలో, ఆదికాండము 15వ అధ్యాయం 1 నుంచి 5 వరకు చూస్తే మనం చదువుకున్నాం కదా, భక్తుల జీవితాల్లో బోధ కలిగిస్తాయి మనకి. ఆదికాండం 15వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. ఇవి జరిగిన తరువాత దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాం గారితో. యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమిచ్చి, దర్శనమందు వచ్చి మాట్లాడుతున్నాడా, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడేము, నీ బహుమానం అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాం ఏమంటున్నాడు, ప్రభువైన యెహోవా నాకేమిస్తే లాభం, నాకు పిల్లలు లేరు కదా. చాలా మంది లోకములో ఆస్తులు కోట్లు ఉన్నాయి కానీ వాళ్ళకి పిల్లలు లేరండి అంటారా. ఆస్తులు చూస్తే కోట్లు, పిల్లలు లేరు, ఏం లాభం, ఎవరిని పెట్టుకుంటారు అనే మాటలు లోకంలో వినబడుతుంటాయి కదా. ఇక్కడ కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు భయపడకుము అబ్రహాము, నేను నీకు కేడము, నీ బహుమానం అత్యధికము అని చెప్పాను. అందుకు అబ్రహాము ఏమంటున్నాడు చూడండి 2వ వచనంలో, ప్రభువైన యెహోవా నాకేమిస్తే ఏం లాభము తండ్రి, నేను సంతానం లేదు కదా, నాకు అన్ని ఇస్తే బాగానే ఉంది, నాకు సంతానం లేదు కదా, నా పని వాళ్ళకి నా ఆస్తులు అప్పచెప్పే పరిస్థితి వస్తుందేమో అన్నట్టుగా. దమస్కు ఎలియేజరు నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఇప్పుడు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు ఆయన ఆస్తి అంతా ఎలియేజరని మరి పనివాడికి వెళ్ళిపోతుంది కదా అన్నట్టుగా తండ్రితో మాట్లాడుతుంది అబ్రహాము గారు. మరియు అబ్రహాము, ఇదిగో నీకు సంతానం ఇయ్యలేదు గనుక, నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పి, నా పనుల్లో ఒకడు వారసుడే తప్ప తండ్రి నువ్వు నాకు సంతానం ఇయ్యలేదు కదా అని అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్న మాట చూడండి, యెహోవా వాక్యము అతని యుద్ధకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నువ్వు అనుకుంటున్నాడు నీ పనివాడు ఎలియేజరు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వారే నీకు వారసుడని చెప్పాను. చూడండి, దేవుని వాగ్దానం, దేవుడు మాటిస్తున్నాడు. ఎప్పుడు సుమారు 75 సంవత్సరాల వయసున్నప్పుడు అబ్రహాముతో మాటిస్తున్నాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతను అబ్రహాం తీసుకుని వచ్చి ముందు ఇక్కడ నిలబెట్టి ఆకాశం వైపు చూపిస్తున్నాడు. ఆకాశం నక్షత్రాలు కనబడుతున్నాయి కదా, అదే మాట్లాడుతున్నాడు. నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానము అలాగవునని చెప్పాను. చూడండి, ఈ మాట అబ్రహాము గారు నమ్మాడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచబడి, అతనికి నీతిగా ఎంచబడి రాయబడి ఉందంటే దేవుని మాటను చెప్పినట్టుగా నమ్మాడు. ఏ వయసులో? 75 సంవత్సరాల వయసులో. మామూలుగా మన ఆలోచన ప్రకారంగా ఆలోచిస్తే 70 సంవత్సరాల వయసులో సుమారు చెప్పినప్పుడు 76, 77 లేదా 80 సంవత్సరాల దేవుడు ఇచ్చేస్తాడు కదా, ఇయ్యాలి కదా మన ఆలోచన ప్రకారం. కానీ కొన్ని అక్కడ కొన్ని మాటలు మనం ఆలోచిస్తే, అదే ఆదికాండము 15వ అధ్యాయము, ఆదికాండం 15వ మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, మరలా దేవుడు ఎప్పుడు మాట్లాడుతున్నాడు తెలుసా అండి? 75 సంవత్సరాలప్పుడు వాగ్దానం చేశాడు కదా, 100 సంవత్సరాలప్పుడు మాట్లాడుతున్నాడు. 25 సంవత్సరాల తర్వాత సుమారు. అర్థం చేసుకోండి, ఓర్పు అనేది ఎలాగుంటుందో మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. 17వ అధ్యాయం ఆదికాండము 16, 17. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగజేసేదనని ఆశీర్వదించేదను. ఆమె ఎవరు? శారా జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదనని అబ్రహాంతో చెప్పాను.
అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి నూరేళ్ల వానికి అంటే ఇప్పుడు దాకా 75లో చెప్తే ఇప్పుడు దాకా ఇంకా గర్భాన్ని తిరగలేదు. నవ్వి 100 ఏళ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకున్నాడట. బాగా గుర్తుపెట్టుకోండి, అబ్రహాము మనసులో అనుకున్నది కూడా దేవుడు భావించాడు. బయటికి కాదు అన్నది. 100 సంవత్సరాలప్పుడు దేవుడు మాట నమ్ముతున్నాడు, కానీ మనసులో ఏమనుకున్నాడు, ఇప్పుడు నేనేమో 100 సంవత్సరాలు, నా భార్య శారా, ఇప్పుడు గర్భము పిల్లలు ఏంటి అన్నట్టుగా మనసులో అనుకున్నాడట. మనసులో అనుకున్నది కూడా దేవునికి తెలిసిపోతుందా? తెలిసిపోతుంది. అందుకే చూడండి, ఎప్పుడైతే దేవుడు అలాగన్నాడో తర్వాత మళ్ళా మాట్లాడతాడు. తర్వాత సందర్భాల్లో మీదటికి నీ దగ్గరికి వస్తాను, నీ కుమారుని ఇస్తానంటాడు. అదే 18వ అధ్యాయం, పక్క అధ్యాయము 10వ వచనం. ఆది కాండం 18వ అధ్యాయము 10వ వచనం. అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. చూడండి దేవుని వల్లరా, మరలా మాట్లాడుతున్నాడు. అంటే 20 సంవత్సరాలు గడిచిపోయిందండి. మనం ఆలోచించవలసింది ఏంటంటే, మనకున్న ఓపికకి భక్తులకున్న ఓపికకి ఎంత తేడా ఉందో చూడండి. దేవుడు చెప్పాడు, మన వాక్యం నమ్మాలి. అందుకే బైబిల్లో ఏదైనా దేవుడు చెప్పాడంటే ఆ మాటని మనం నమ్మాలి అండి. దేవుడు చేయగలవాడు, శక్తిమంతుడు అనేది మనం నమ్మాలి. ఈ నమ్మడానికి కొన్ని భక్తుల జీవితాల్లో దేవుడు మనకి బోధకలుగు నిమిత్తము రాశాడు కదా. మరి గర్భాన్ని తెరిచాడా? తెరిచినట్టుగా కూడా మనం తర్వాత 21వ అధ్యాయంలో చూస్తాం. ఆది కాండం 21వ అధ్యాయము 2 నుంచి 5 వరకు. ఆది కాండం 21వ అధ్యాయము 2 నుంచి 5 వరకు చూస్తే ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయం, అంటే దేవుడికి ఒక నిర్ణయ కాలం ఉంటుంది, అది మనకు తెలియదు. ఆ నిర్ణయ కాలములోనే పనులు జరుగుతాయి. అదే రాస్తున్నాడు అక్కడ. ఏమని? ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనిన వాడైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. చూడు దేవుని వలన చదువు 5 వరకు. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములైన తర్వాత ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేసెను. అంటే చూడండి, తర్వాత అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతని వయసు ఎంత? 100 ఏళ్ల వాడు. సుమారు 70 వయసులో చెప్పితే 25 సంవత్సరాలను ఎదురు చూశాడా? ఓర్పు కలిగి ఉన్నాడా? ఓపిక కలిగి ఉన్నాడా? ఉన్నాడో లేదో పౌలు భక్తుడు రాస్తున్నాడు కొత్త నిబంధనల కాలంలో. ఆయన ఉన్నాడో లేదో అనేది పౌలు భక్తుడు కొత్త నిబంధనల కాలంలో అది ఎత్తి పెట్టుకొని రాస్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చూస్తే దేవుని వలన హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వరకు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13 నుంచి 15 వరకు అమ్మా. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేరు గనక, తనకంటే ఏ గొప్పవానితో నన్ను ప్రమాణం చేయలేకపోయాను గనక తనతోనని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతునని చెప్పెను. ఆ మాట నమ్మి ఏమర్థమవుతుంది? అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. ఓపికతో ఉంటే వడ్డీతో వస్తాయని లోకం అనేది చెబుతున్నదో, ఇక్కడ భక్తులు అయిన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము దేవుని మాట నమ్మాడు గనుక ఆ వాగ్దానము పొందుకున్నాడు. ఓర్పు, ఆ వాగ్దాన ఫలము పొందే వరకు అబ్రహాంలో ఏం కనబడుతుంది?
ఓర్పు కనబడుతున్నది. ఓర్పు మన జీవితాల్లో కూడా తొందరపడడానికి వీల్లేదు. మన కుటుంబాల్లో, మన జీవితాల్లో మనము దేవునిలో భయభక్తులు కలిగి వెళుతున్నప్పుడు మనకి ఎప్పుడు ఏది కావాలో ఖచ్చితంగా దేవుడే ఇచ్చేస్తాడు. ఆ ఓర్పు మనకి కావాలి. ఆ ఓర్పు మనకి కావాలి. ఎందుకంటే యేసు ప్రభువు వారి చెప్పబడిన వాగ్దానం ఏంటి? మొదట నా నీతి రాజ్యాన్ని వెతకండి, మిగతా అన్నీ అనుగ్రహించబడుతున్న వాగ్దానం ఉంది కదా, మనకి ఉన్నది కదా, అది నమ్మాలి కదా. అది నమ్మి మనం అలాగే విశ్వాసంలో కొనసాగితే, ఓర్పు కలిగి ఉంటే, ఆ నిర్ణయ కాలంలో, తగిన కాలంలో, ఆ సమయాల్లో మన అవసరాలను బట్టి దేవుడు అవన్నీ కూడా మనకి ఇచ్చుకుంటూ వెళుతూ ఉంటాడు. అందుకే ఆయన ఆ మాట నమ్మాడు. మనము కూడా నమ్మాలి. మనకున్న వాగ్దానం ఏంటి? యేసు ప్రభు వారు చెప్పిన వాగ్దానం 6:33 మత్తయి సువార్తలో ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 6:33లో మనకున్న వాగ్దానం ఏంటో చూడండి. దీన్ని మనం నమ్మాలి, బ్లైండ్ గా నమ్మాలండి, అనుమానం లేకుండా నమ్మాలి మాటని. కాబట్టి మీరు ఆయన రాజ్య నీతిని మొత్తం వెతకండి. అప్పుడు అన్ని ఆ పైన అవసరాల గురించి రాస్తాడు. అక్కడ ఏం తిందామా, ఏం త్రాగిదామా, ఏం ధరించామా, అన్ని మనకు అవసరమే. మనకు అవసరమని మన తండ్రికి తెలుసండి. అందుకే ప్రభువారు మొదట ఆయన నీతి రాజ్యాన్ని వెతకండి, మిగతా అన్ని కూడా మీకు అనుగ్రహించబడును. అందుకే దేవుని వలన అబ్రహాము గారి ఓర్పు ఎంత గొప్పగా ఉన్నదండి. కొన్ని సంవత్సరాలు ఓపిక పట్టి ఓర్పుతో ఉండి కుమారుని ఇస్సాకుని గర్భఫలంగా పొందాడు. ఇక తర్వాత కాలంలో నువ్వు ఆకాశం చూడు, నీ సంతానం అలా అవుతుంది అనేది అబ్రహాము ఉండవ భూమి మీద. కానీ అబ్రహాం లేకపోయినా దేవుడు చెప్పాడు గనుక తర్వాత కాలాల్లో అలాంటి సంతానము కొన్ని కోట్ల కొలదిగా భూమి మీదకి రావడం మనం బైబిల్లో చదువుకుంటాం. అదేవిధంగా దేవుని వలన పౌలు గారు సేవకుడు కదా, గొప్ప సేవకుడు కదా, ఆయనలో కూడా ఓర్పు ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్న ఓర్పు పౌలు గారిలో కూడా ఉన్నది. అలాంటి ఓర్పు ఈరోజు ప్రతి సేవకుల్లో కనబడాలి, ప్రతి విశ్వాసంలో కనబడాలి. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే దేవుని వలన అయితే తిమోతికి రాస్తే ఏమంటున్నాడు? తిమోతి, నేను ఏం బోధ చేశానో నీకు తెలుసు కదయ్యా, నువ్వు నా బోధను నా ప్రవర్తన ఉందో తెలుసు. ఇప్పుడు పౌలు గారి ఆత్మీయ కుమారుడు కదా తిమోతి. అలా తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును చూడండి. ఏమున్నాయి, ఎలాంటి లక్షణాలు చూడండి. క్రైస్తవులుగా మనందరిలో ఉండవలసిన లక్షణాలు మంచి విశ్వాసము, మంచి ప్రవర్తన, దేవుడు ఏదైతే ఉద్దేశించాడో ఆ ఉద్దేశానుసారమైన విశ్వాసములను కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మనలో ఏముండాలి? దీర్ఘశాంతం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ కూడా పౌలు గారిలో ఉన్నాయని తిమోతికి పత్రిక రాస్తూ, నన్ను చూసావు కదా తిమోతి, నాలో ఇలాంటివి నువ్వు చూసావు కదా, నా ప్రవర్తన చూశావు నువ్వు, నా ఉద్దేశం చూశావు, నా దీర్ఘశాంతం చూశావు, నా విశ్వాసం చూశావు, నా ప్రేమ చూశావు, నా ఓర్పు చూశావు తిమోతి అని రాస్తున్నాడంటే ఎంత పర్ఫెక్ట్గా పౌలు గారు సేవకుడుగా ఉన్నాడు చూడండి దేవుని వల్ల. అలాంటి అన్ని లక్షణాలు సేవకుల్లో ఉండాలి, విశ్వాసుల్లో కూడా ఉండాలి. ఇప్పుడు మనము మీలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఆఫీసులకు వెళ్తూ ఉంటారు రోజు కదా, రకరకాల ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉంటారు. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో, ఈ మహాపట్టణంలో ఆఫీస్ దగ్గర మీరు వెళ్తున్నప్పుడు మీకు బాస్ ఉంటాడు కదా, బాస్ ఉంటాడా? మీకున్న బాస్ మీ మీద కోప్పడతాడు కదా, ఎన్నోసార్లు కోప్పడుతూ ఉంటాడు. ఆ కోప్పడుతున్నప్పుడు బాసు కోపపడ్డాడని చెప్పి నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని బైబిల్ నేర్పిస్తుందండి. ఎంత విచిత్రం కదా. ఇప్పుడు మనము జాబులు చేసుకుంటున్నప్పుడు, ఆఫీసుకి వెళుతున్నప్పుడు మన తప్పిదాలను బట్టి కానీ, లేదా బాసు ఇరిటేషన్లో ఉండి, ఫ్రస్ట్రేషన్లో ఉండి ఆ వాళ్ళ బాసు తిట్టినప్పుడు అదంతా మన మీదకి మెల్లగా ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితులు అన్నీ మనకు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు, ఆయన స్ట్రెస్లో ఉంటాడు. అది ఎవరో కొన్ని చూపించాలా, కింద మీరు చూపించేస్తారు. వాస్తవం తప్పు చేయకపోయినా కానీ ఇక భరించాల్సిందే. అలా అన్నప్పుడు నువ్వు తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని బైబిల్ నేర్పిస్తుంది. ప్రసంగి గ్రంథము
ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం దేవుని వలన. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపో. నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపో. తొందరపడి అలా అన్నాడు, నేను ఏం తప్పు చేయలేదు, అయినా నన్ను అన్నాను అనుకుంటా నువ్వు ఉద్యోగాన్ని వదిలిపెట్టొద్దంటుంది బైబిల్. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకుము. వద్దొద్దు, తొందరపడకంటున్నాడు, తొలగిపోకుము. ఓర్పు ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అలా అన్నప్పుడు ఓర్పు కలిగి వదిలేసామనుకో, ఇక్కడి నుంచి విని ఇటు నుంచి వదిలేసామనుకో, ఓర్పు కలిగి ఉన్నామనుకో, అనేక ద్రోహ కార్యాలు కూడా జరగకుండా చేస్తాదట. చూడండి దేవుని వలన బైబిల్ ఎంత గొప్పగా నేర్పిస్తుంది మన జీవితంలో ఎలాగ ఉండాలి, ఎంత ఓర్పు కలిగి ఉండాలి, ఎలాంటి పరిస్థితి ఎలా ఉండాలని ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడు. చూడండి దేవుడు ఉద్యోగం దగ్గర కూడా నీ బాస్ నీ మీద కోపపడ్డా కానీ నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. నువ్వు ఓర్పు కలిగి అలాగే సైలెన్స్గా ఉంటే అతనే సైలెన్స్ అయిపోతాడు. అవునా కదా? ఎంతసేపు మాట్లాడుతాడు, తర్వాత కొంచెంసేపు ఆ బీపీ డౌన్ అయిపోతుంది, తర్వాత నార్మల్ అయిపోతాడు. అవునా కదా? అదే చెప్తున్నాడు దేవుడు, అదే నేర్పిస్తాడు. నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంతమంది ఊగిపోతా ఉంటారు, అమ్మ నన్నట్లాడా నేను రిజైన్ చేస్తా, అది వద్దంటున్నాడు దేవుడు. అలాంటి తొందరపాటు నిర్ణయాలు వద్దు. నువ్వు ఓర్పు కలిగి ఉంటే ఓర్పు గొప్ప ద్రోహ కార్యముల నుండి జరగకుండా చేస్తుంది. అంటే చూడండి దేవుడు మన విషయంలో ఎన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాడు. చూడండి ప్రతి విషయంలో దేవుడు మన గురించి ఆలోచిస్తున్నాడు. మనమైన మాటలు వినాలి, దానికి లోబడి బతకాలి. చివరి ఒక మాట చూసుకొని గురించుకున్నాం. ఎవరైతే ఓర్పు కలిగి ఉంటారో, ఎవరిలో అయితే సహనం ఉంటుందో, ఎవరైతే ఓర్పు కలిగి జీవిస్తూ ఉంటారో, శోధన కాలం అనేది ఉంటుంది. గతంలో కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చినప్పుడు ఎంత భయపడిపోయామండి. ఎలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో కదా భయపడి వణికే పరిస్థితులు వచ్చాయి కదా. అలాంటి శోధన కాలాల్లో ఇంకా వస్తూ ఉంటాయి భవిష్యత్తులో కూడా. అలాంటి శోధన కాలం వస్తున్నప్పుడు నీలో ఓర్పు ఉంటే, నాలో ఓర్పు ఉంటే దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడో చూడండి. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం దేవుని వలన. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యము. చూడండి వాక్యములు ఏముందట? ఓర్పు ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యాలన్నీ మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఓర్పు నేర్పిస్తున్నాయి. అందుకేమంటున్నాడు, నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనక. అంటే దేవుడు ఎక్కడ ఎలా తగ్గమన్నాడు, ఎలా ఓర్పు కలిగి ఉండమన్నాడు, అవన్నీ గైకొంటివి అంటే వాటిని పాటిస్తున్నావు గనక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. చూడండి దేవుని మాట విని ఓర్పు కలిగి ఉంటే ఆ శోధన కాలంలో ఏం చేస్తారట? మనల్ని కాపాడుతానంటున్నది ఎవరండి? మనిషి కాదు, దేవుడు. దేవుని మాట. ఎందుకు కాపాడుతానంటున్నాడు? నీవు వాక్యములో ఉన్న ఓర్పుని నువ్వు పాటిస్తున్నావు గనక. అదే చెప్తున్నా అక్కడ, నీవు నా ఓర్పు విషయమైన వాక్యములు గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో. అంటే కింద ఆ పుటనట్లో శోధన గడియలో రాయబడింది చూడండి. శోధన గడియలో నేను నిన్ను కాపాడేదను. దేవుడు మనకి ప్రొటెక్షన్ ఇస్తారట, కాపాడుతారట శోధన కాలంలో. ఆ శోధన కాలంలో మనకి శక్తిని ఇస్తాడు, మనకి కాపాడుతాడు. అందుకే మనలో ఉండవలసినది వాక్యం నేర్పిస్తున్న ఓర్పు. మన ఏ ఉద్దేశ్యంతో మనం విశ్వాసం కలిగి ఉంటున్నామో, దేనికోసం దేవుని దగ్గరకు వస్తున్నామో, దేనికోసం నిరీక్షణ కలిగి ఉన్నామో, అవన్నీ వాక్యానుసారంగా మనం ఉన్నప్పుడు, అలాంటి ఓర్పు సహనం గల జీవితం మనం కొనసాగిస్తున్నప్పుడు, ఈ భూలోకంలో మనిషి పాపాలను బట్టి, తప్పులను బట్టి, ఈ పాపకరమైన జీవితాలను బట్టి భూనివాసులకి దేవుడు కొన్ని సందర్భాల్లో శోధనకు అనుమతిస్తాడు. అలా శోధన వచ్చినప్పుడు మనల్ని కాపాడుతానంటున్నాడు దేవుడు. అందుకే ఓపికతో ఉంటే వడ్డీతో వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి అనేది
వాక్యం ఈరోజు మనకి నేర్పించింది కనుక మనమంతా కూడా ఓర్పు కలిగి సహనం కలిగి బ్రతుకుదాం. మన ఓర్పుతో జీవిద్దాం, మన విశ్వాస జీవితాన్ని కాపాడుకుందాం. ఓర్పుతో బ్రతికి ఎప్పుడు ప్రభు వచ్చినా ప్రభుతో పాటు పరలోకం వెళ్ళే విధంగా, లేదా ప్రభు అక్కడ ఆలస్యం దానికంటే ముందే మనము చనిపోతే పరదైసి పొందే విధంగా బ్రతుకుడు కావాల్సిన శక్తి బలాన్ని ఆత్మసైన వాక్య జ్ఞానాన్ని మనందరికీ దేవుడు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు నైనా. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు దినాన మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నైనా. అవును తండ్రి, ఓపిక ఓర్పు అనేది మాకు ఎంత లాభము తెచ్చిపెడుతుందో అనేది బైబిల్ గ్రంథము ద్వారా వాక్యాల ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు నైనా. భక్తుడైన అబ్రహాము గారు కూడా ఎన్ని సంవత్సరాలు ఓర్పు కలిగి మీరు ఇచ్చిన వాగ్దాన ఫలం పొందాడో కూడా మేము ఈరోజు ఆలోచించాము నైనా. అందులో బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మందరికి నాతో సహా ఓర్పును సహనాన్ని దయచేయండి తండ్రి, శక్తిని దయచేయండి తండ్రి. మీరు వాక్యంలో రాయించిన ఆ ఓర్పు మేము కలిగి ఉంటే శోధన కాలంలో మమ్మల్ని కాపాడుతున్న వాక్యం ద్వారా మాట్లాడేవు నాయనా. అందుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ఓర్పు, మా సహనము, మా నిరీక్షణ, మా ప్రేమ, మా విశ్వాసము, మా ఉద్దేశం అంతా కూడా ఎలాగైనా మీరున్న పనులకు రావాలని, అలాంటి విశ్వాసం ఉద్దేశం మేము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా భూమి మీద మా అవసరాలకి ఎప్పుడు ఏం అవసరమో ప్రభు వారు చెప్పినట్టుగా మొదట మీరు ఏ రాజ్యాన్ని వెతికితే అవన్నీ అనుగ్రహించబడతాయని చెప్పిన మాటను కూడా ఈరోజు మాతో మాట్లాడవుతండి. అందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటకి లోబడి బతుకుతామునైనా బతుకుడకు శక్తిని దయచేయండి. మేమంతా కూడా ఓర్పు కలిగి సహనం కలిగి జీవించడానికి శక్తిని దయచేయండి. ఓర్పు సహనము తొందరపాటు మనిషిని ఎంత నష్టాలు చేస్తుందో కూడా లోకములు ఎన్నో మా కళ్ళారా మేము చూస్తున్నాం నైనా. అలాంటి పరిస్థితులకు మేము వెళ్లకుండా ఓర్పు కలిగి, ఓరిని కలిగి, తాళిని కలిగి, క్షమాగుణం కలిగి జీవించే శక్తిని ప్రసాదించమని, నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరి ఉదయాలలో, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వినముతులందరి ఉదయాలలో ఫలింపచేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆత్మీయ బలపరచమని సమస్త ఘనత మహి ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.